మీలాగా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అందరినీ చూసుకోవాలి. రేపు అందరికి ఒక సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు ఇది అలానే ఉంచండి. ఇప్పుడు మీరు ఏమేమి మాట్లాడారో అది అలానే ఉంచండి. ఇది రేపు ఒక సిచ్యువేషన్ వస్తున్నప్పుడు వాడుతుంది, అంతే. అయిపోయిందా? మాట్లాడొచ్చా? ఆయన నాకు సపోర్ట్ చేసుకొని వస్తున్నారంటే సెకండ్ వీక్ క్యాప్టెన్సీలో ఆడింది ముగ్గురు ఫైనల్ దాకా. నేను, బర్నీ సార్, ఇమాన్యుయల్. మరి ఆ రోజు సపోర్ట్ చేయలేదే? సపోర్ట్ ఉంది కదా, మరి సపోర్ట్ ఏమైపోయింది? ఈవెన్ అక్కడ నేను బర్నీ సార్ చెప్పినది నీతో ఇంకొక అమ్మాయి ఉంటే నువ్వే అక్కడ కనపడుతున్నారు, అది నాటకం కాదు కదా. ఇప్పుడు నీ ఇన్ఫ్లుయెన్సే దానికి కారణం, నీ ఇన్ఫ్లుయెన్సే దానికి కారణం. అంటే నీ ఇన్ఫ్లుయెన్సే దానికి కారణం. ఒక క్లారిటీ నీకే లేనప్పుడు, నువ్వు ఒక పాయింట్ తీసుకొని వచ్చినప్పుడు దానికి ఒక క్లారిటీ ఉందా లేదా నాకు తెలుసు కదా. నేను చూసా సిచ్యుయేషన్ ఏంటి, సిచ్యుయేషన్ నాకు గుర్తులేదు, నేను చూసాను అంతే. అన్నీ చెప్పుకునే రావాలా నేను? అంటే ఇక్కడ నువ్వు 6 weeks నేను చెప్పుకునే రావాలా? ఒక పాయింట్ మీరే కూర్చొని థింక్ చేయండి. ఇప్పుడు మీరే కూర్చొని ఎక్కడ చేసాము, ఎక్కడ విడాయాలు మీరే కూర్చొని ఒక పాయింట్. ఇంకొక పాయింట్ నా గురించి చెప్పాలంటే, నేను ఏడవలేదు, నాకు బ్రిక్స్ ఆఫ్ అని నేను లోపలికి వెళ్ళాను. అండ్ నేను వీళ్ళతో గొడవ పెట్టిన కారణం మనకు ఒక డీల్ ఉండేది, మన అందరికి అవకాశం ఇస్తామని. అది నాకు దొరకలేకపోతే నేను మన టీమ్గా ఉంటే ఇక్కడ మాట్లాడాను. నువ్వు చెప్పినలాగా నేను ఒక బాల్ దొరకట్లేదని నేను వెళ్ళిపోలేదు, నేను మళ్ళీ గెలుచుకునే తీసుకుంటానని చెప్పానా లేదా? ఇప్పుడు నీకు డీల్ నాకు తెలుసు. నీకు ఇప్పుడు ఎలా డీల్ ఉందో, మేము గేమ్ ఆడేటప్పుడు కూడా ఒక గ్రూప్ అని క్రియేట్ అయినప్పుడు కూడా అక్కడ కూడా ఒక డీల్ ఉండేది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలా డీల్ చేసుకున్నావో, ఒక బాల్ పట్టుకోవడానికి ఒక గేమ్ ఆడేటప్పుడు కూడా మాకు కూడా అలా ఒక డీల్ ఉండేది. ఓకేనా? పాయింట్ ఉంటే ఏదైనా స్ట్రేట్ గా మాట్లాడు, కానీ లేని పాయింట్ తీసుకొని వచ్చేసి తర్వాత నేను ఏమైనా ఒక పాయింట్ అడిగినప్పుడు నాకు గుర్తు లేదు, నేను అన్నీ గుర్తులేదని చెప్పలేదమ్మా, ఒక్క మాట గుర్తులేదని చెప్పాను. పట్టుకో నాకు గుర్తు లేకుండా ఒకటే ఒక విషయం మాత్రమే నీకు అయ్యేసరికి వరిగింది, అందుకే నువ్వు అది పట్టుకో. ఫస్ట్ నీ మాస్క్ నుంచి బయటికి రా తనుజా. నువ్వు మాట్లాడున్నావు. I want to see that. You have to prove me. That's why I'm nominating you. నువ్వు నాకు ప్రూవ్ చేయి. నువ్వు ఇప్పుడు నేను చెప్పినది అన్ని అబద్ధం అంటే నాకు నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు నాకు ప్రూవ్ చేయి. అలా కాదు, నీకు ఎవరికి ఫేవర్ లేదు. నువ్వు అన్ని చెప్పావు కదా, అప్పుడప్పుడు నాకు ఇక్కడ ఎవరు లేదు చెప్తావు కదా, అది నిజమని నాకు ప్రూవ్ చేయి. నాకు అంతే కావాలి, నాకు ఇంకా ఏమొద్దు. నీ పాయింట్ నువ్వు ప్రూవ్ చేయి. నాకైతే నువ్వు మాస్క్ ఉన్నావు.